ఎంత బాధపడితే అంత బలంగా మారుతారు, కానీ మానసిక ఆరోగ్యం బాగోకుంటే చనిపోతారు. దానికి ఎవరు కారణమైనా వారిని ఏమీ అనలేరు. గోల్ కోసం ప్రయత్నించేటప్పుడు ఎవరు తోడు లేకపోయినా ముందుకు సాగిపోవాలంతే. లైఫ్లో ఎదగాలంటే కొన్ని ఓర్చుకోవాలి, కొన్ని మార్చుకోవాలి, ఇంకా కుదరకపోతే నేర్చుకోవాలి. నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకోవాలి, కానీ దానివల్ల భవిష్యత్తులో నీతో పాటు ఎవరు బాధపడకుండా ఉండేలా చూసుకోవాలి. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. విలువ అనేది నువ్వు అడిగితే ఇచ్చేది కాదు, నీ ప్రవర్తన బట్టి సమాజం నీకు ఇచ్చేది. అనుమానంతో బ్రతికేవారికి ప్రపంచంలో ఎంత వెతికినా సంతోషం దొరకదు. మనిషికి ఓపిక చాలా విలువైంది. అది ఎంత ఎక్కువ ఉంటే జీవితంలో అంత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ సృష్టిలో జీవులన్నిట్లో ఒక్క మనిషి తప్ప మిగతా జీవులన్నీ నిజాయితీగా వాటి కోసం అవే బ్రతుకుతాయి. సుఖానికి అలవాటు పడొద్దు, కష్టానికి భయపడొద్దు, ఎందుకంటే ఇక్కడేవీ శాశ్వతం కాదు. వెనక మంది ఉన్నంత మాత్రాన ఎవరు గొప్పవారైపోరు. దుర్యోధనుడి వెనుక ఎందరున్నా ధర్మం ముందు ఓడిపోక తప్పలేదని గ్రహించు. ఎవరితో ఎంతకాలం అనేది ఈ రోజుల్లో అవసరాలే నిర్ణయిస్తాయి. చరిత్ర సృష్టించాలంటే అవిరామంగా ప్రయత్నించాల్సిందే, ఎందుకంటే కలలు కంటూ ఎవరు గొప్పవాళ్ళు కాలేరు. ఒకసారి దెబ్బతిన్న చోట మళ్ళీ పడ్డావంటే నువ్వేమీ నేర్చుకోలేదని అర్థం. మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడటం మంచిది, ఎందుకంటే గాయం చేయకుండా మనిషిని చంపగలిగే శక్తి ఒక్క మాటకు ఉంది. ఎన్నో విషయాలు, మరెన్నో ఆలోచనలు, అన్నిటినీ మీ ముందు నిలిపే వేదికనే ఈ జీవితం. బాధలో నవ్వటం తెలిసిన మనిషికి ఈ ప్రపంచంలో బ్రతకటం పెద్ద కష్టమేమీ కాదు. జీవితంలో నువ్వు సర్వం కోల్పోయినా మనోధైర్యాన్ని కోల్పోకూడదు, ఎందుకంటే మనోధైర్యం ఉంటే పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందవచ్చు. పునాది లేని నిర్మాణం, నీతి లేని ఎదుగుదల, ఈ రెండు ఎక్కువ కాలం నిలబడవు. మనసు మరియు శరీరం రెండిటికీ ఆరోగ్య రహస్యం ఏమిటంటే గతం గురించి దుఃఖించటం, భవిష్యత్తు గురించి చింతించటం లేదా ఇబ్బందులు అంచనా వేయటం కాదు, కానీ ప్రస్తుత క్షణంలో తెలివిగా మరియు శ్రద్ధగా జీవించాలి. ఎవరినైతే మీరు పూర్తిగా నమ్ముతారో వాళ్లే మీకు ఎవరిని ఎక్కువగా నమ్మకూడదనే గుణపాఠం నేర్పుతారు. సరైన దిశలో కృషి చేస్తే ప్రతి అడుగు నీ లక్ష్యానికి చేరుస్తుంది. అర్థం చూసుకుంటే నీ ముఖమే కనిపిస్తుంది, అర్థం చేసుకుంటే అందరిలో నువ్వే కనిపిస్తావు. ఒక మనిషి ఊరికనే మారిపోడు. వారి వెనుక ఉన్న బాధ, వారి చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తన వారిని మార్చేస్తుంది. లక్ష్యం ఉండాలి, లేదంటే నీ శ్రమకు దిశ ఉండదు. అందమైన జీవితం అంటే అన్నీ ఉండటం కాదు, అన్నీ పంచుకోగలిగే మనిషి ఉండటం. ప్రతి చిన్న అడుగు నిన్ను లక్ష్యానికి దగ్గర చేస్తుంది. ఒకరోజు రాజుగారింట్లో కుక్క చనిపోయింది. ఊరందరూ వెళ్ళి చూసి వచ్చారు. అయితే కొద్ది రోజుల తర్వాత రాజుగారు కూడా చనిపోయారు, కానీ ఎవరూ చూడటానికి వెళ్ళలేదు. కుక్క చనిపోయినప్పుడు రాజుగారు ఏమన్నా అనుకుంటారేమోనని భయంతో వెళ్ళి చూశారు. ఇప్పుడు రాజుగారే లేనప్పుడు ఇంకా భయమేముందులే అనుకున్నారు. ఎప్పుడైనా హోదా కన్నా వ్యక్తిత్వం చాలా గొప్పది. లక్ష్యం లేకుండా ప్రయాణం ఎప్పటికీ విజయాన్ని అందించదు. అహంభావం నిన్ను ప్రతి ఒక్కరి నుండి దూరం చేస్తుంది, చివరికి ఆ భగవంతుడి నుండి కూడా. లక్ష్యాన్ని సరిగ్గా నిర్ణయించు, ప్రతి క్షణం దానికి కృషి చెయ్యి. జీవితంలో ఏం జరిగినా నవ్వుతూ ముందుకెళ్ళటమే, అదే నీ విజయ రహస్యం. స్పష్టమైన లక్ష్యం ఉన్నవారు మాత్రమే విజయం సాధించగలరు. పడుతున్న వర్షం ఆగిపోతే పైకి చూస్తాం, నిజానికి పక్కకు చూసినా తెలుస్తుంది. కానీ మనకున్న అలవాటే దగ్గర ఉన్న దాన్ని వదిలేసి దూరంగా ఉన్నదాన్ని చూడటం. కలలు కంటూ వాటిని నిజం చేసుకోవటానికి పని చేయటం జీవితంలో అసలైన విజయం.
పెద్ద కలలు కన్నప్పుడు నీకెదురయ్యే ప్రతి అడ్డంకి చిన్నదిగా కనిపిస్తుంది. అవకాశం ఉన్న పరిస్థితులన్నీ సానుకూలంగా తన వైపే ఉన్నా తప్పు చేయకుండా ఉండగలిగేవారే ఉత్తములు. తప్పక సాధించాలని నిర్ణయించుకున్న లక్ష్యాలు మాత్రమే విజయాన్ని అందిస్తాయి. దీపం ఇల్లంతటికి వెలుగునిస్తుంది. మంచి ఆలోచన మన జీవితానికి దారి చూపిస్తుంది. ఏదైనా చూస్తే చూసినట్లే మాట్లాడాలి, వింటే విన్నట్లే మాట్లాడాలి. అంతేకాని చూడకుండా వినకుండా తెలిసినట్టు మాట్లాడకూడదు. ఈ సృష్టిలో ఏ ఒక్కరూ పరిపూర్ణులు కారు. అందుకే మన అనుకునే వారి లోపాలను సరిదిద్ది బంధాన్ని కొనసాగించాలి. కోపం, ఫిర్యాదులే నీ విధానమైతే నీ కోసం సమయం వెచ్చించేవారు ఎవరు ఉండరు. బ్రతకటం అంటే నలుగురితో నవ్వుతూ ఉండాలి, అంతేకాని నలుగురిలో నవ్వుల పాలు కాకూడదు. ఓడిపోయావు అని ఆగిపోతే అప్పటి వరకు పడ్డ కష్టానికి అర్థమేముంది? ఆగిపోయిన చోటు నుండి మళ్ళీ మొదలుపెట్టు. ఈసారి ఒంటరి కాదు నువ్వు, అనుభవం కూడా తోడుంది. స్పష్టమైన లక్ష్యాలు విజయానికి సరైన దాన్ని చూపిస్తాయి. అన్నీ తెలుసుకో, అన్నీ నేర్చుకో, కానీ ఏమీ తెలియనట్టుగానే ఉండు. ఎందుకంటే బాగుపడే వారిని చూసి ఓరవలేదు ఈ సమాజం. లక్ష్యాన్ని సరిగ్గా నిర్ణయించు. ప్రతి క్షణం దానికి కృషి చెయ్యి. ఎవరికి ఎక్కువ అలవాటు పడిపోకు. వాళ్లకు నీకన్నా ఎక్కువ ముఖ్యమైన వాళ్ళు ఉండొచ్చు. తప్పు చేస్తే క్షమించేంత మంచివాళ్ళగా ఉండండి, కానీ మోసం చేస్తే తిరిగి నమ్మేంత మూర్ఖులుగా ఉండకండి. అదృష్టం లిఫ్ట్ వంటిది, కష్టాన్ని నమ్ముకోవటం మెట్ల మార్గం వంటిది. లిఫ్ట్ ఎప్పుడైనా ఆగిపోవచ్చు, కానీ మెట్లు ఎప్పుడు మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తాయి. సర్వం కోల్పోయే స్థితిలో ఉన్నా ఇచ్చిన మాట తప్పకూడదు. నిమిషానికొకలా మారిపోయే మనుషులకు అండగా నిలబడితే వాళ్ళకంటే నీకే ఎక్కువ ప్రమాదం. వాళ్ళకు ప్రమాదం వచ్చినప్పుడు నిన్ను బలిపశువుని చేసి వెళ్ళిపోతారు. మనకున్న జ్ఞానాన్ని మన ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి, కానీ ఎదుటివారి నాశనానికి ఉపయోగించకూడదు. ఒక మనిషి ఊరికినే మారిపోడు. వారి వెనక ఉన్న బాధ, వారి చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తన వారిని మార్చేస్తుంది. జరిగేవన్నీ మన చేతుల్లో ఉండవు, కానీ చేసేవన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. నిర్దిష్ట లక్ష్యం లేకుండా కృషి చేయటం సముద్రంలో దారి తప్పిన ఓడలా ఉంటుంది. అనుభవం ఎదిగిన ప్రాయాన్ని బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.